అనంతపురం జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో ముసలమ్మ దేవాలయంలో నెల క్రితం హుండీ పగలగొట్టి దుండగులో నగదు దోచుకెళ్లారు. దీంతో ఈ వార్త స్థానికంగా కలకలం రేపింది. అయితే నెల రోజుల తర్వాత అదే ఆలయంలో మరో ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఈ రోజు ఉదయం దేవాలయం తలుపు తీయడానికి వెళ్లగా ఆలయంలో ఒక ప్లాస్టిక్ సంచి పడి ఉంది. దీన్ని గమనించి పూజారులు భయపడి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి ప్లాస్టిక్ సంచి ఓపెన్ చేసి చూడగా అందులో ఒక లెటర్తో పాటు కొంత నగదుని పోలీసులు గమనించారు. ఆ లెటర్లో నలుగురం కలిసి దొంగతనం చేశామని, అయితే అమ్మవారి డబ్బు దొంగిలించినప్పటి నుంచి తమ ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం సరిగా లేక ఆస్పత్రి పాలయ్యామని రాసుకొచ్చారు. ఇదంతా అమ్మవారి ఆగ్రహమని భావించి దొంగిలించిన దానిలో మిగిలిన మొత్తాన్ని తిరిగి దేవాలయం వద్ద వదిలేసి వెళుతున్నామని దొంగలు లెటర్ రాసి అందులో వేసి వెళ్లిపారు. దీంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. దొంగలు తిరిగి ఇచ్చిన డబ్బులని లెక్కపెట్టారు. దాదాపు ₹1,00,000 సమాచారం. మరోవైపు పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. దొంగలు దొంగిలించడమే కాని ఇలా తిరిగి ఇవ్వడమేంటని చుట్టుపక్కల గ్రామస్తులు అవాక్కవుతున్నారు. అమ్మవారితో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.